నేను నీకేం అన్యాయం చేశాను? ఇచ్చిన ప్రేమని తీసేసుకున్నావు కదా. నా ప్రేమకి ఎందుకు అన్యాయం చేశావు? ఎందుకు అన్యాయం చేశావు? ఇంత జరిగిన తర్వాత నేనెందుకు బతకాలి? ఎందుకు బతకాలి? ఎందుకు బాబు ఆగిపోయావు? ఏమైంది డార్లింగ్? ఈ నిజం చెప్తే నిత్య జీవితాన్ని ఇంకా పెద్ద నరకంలోకి నెట్టేసినట్టు అవుతుంది. ఈ రహస్యం నాలోనే ఉండాలి. డాడ్ ఏదో ఆలోచిస్తున్నాడు, ఏంటంటారు? నీటికి భయపడ్డవాడు సుడిగుండానికి చిక్కితే ఏం ఆలోచిస్తాడు? ఎలాగూ నేను చచ్చేవాణ్ణి, చావు ఎంత కష్టంగా ఉంటుందో అని ఆలోచిస్తున్నాడేమో. ఇంతటితో పూజ సంపూర్ణం అనిపిద్దామా? ఏంటి డాడ్, మీరేదో మనసులో ఒక్కొక్క లెక్క వేసుకుంటూ నవ్వుకుంటున్నారు? అది సరే, నిధి ఎక్కడికి వెళ్ళింది? సరైన సమయంలో గుర్తు చేశావు. ఈ సంబరం అంతా తను చూడకపోతే అంతా వ్యర్థమైపోతుంది. నేను వెళ్ళి తీసుకొస్తానుండు. నిధి, నీ ఏడుపు అన్నింటినీ సరిచేస్తుందనుకుంటే రోజంతా ఏడుస్తూ ఉండమని అనేవాణ్ణమ్మా. కాని పరిస్థితి మన చెయ్యి దాటిపోయిందమ్మా. నీ ఏడుపు నిన్ను కుంగదీస్తూ ఉంటుందే తప్ప జరిగిన వాటిని మార్చలేదమ్మా. నేనెవరికేం చేశాను సార్? నేనెవరికే అన్యాయం చేశాను? ఇదంతా ఎవరికి చెప్పాలి సార్? ఎవరిని అడగాలి? ఆ దేవుడు ఆడించే ఆటమా ఇది. నేను కర్ణని అడ్డుకోవాలని ఎంత ప్రయత్నం చేశానో తెలుసా అమ్మా? ఎప్పుడూ నా మాట వినే కర్ణ కూడా ఈరోజు రాయిలా కూర్చున్నాడమ్మా. తల్లి, క్షమించమ్మా నన్ను. మనిషి ఎంత గొప్పవాణ్ణని అనుకున్నా కూడా ఆ దేవుడి నిర్ణయం ముందు తృణంతో సమానమమ్మా. ఈరోజు నా స్థితి, నీ స్థితి అదే అయిందమ్మా. అయిపోయింది, అంతా అయిపోయింది సార్. కన్నా సార్తో ఎన్నెన్ని కలలు కన్నాను, అన్ని కళ్ళ ముందే నొచ్చి సార్. నిధి, నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారమ్మా? జరిగిన అనర్థాన్ని సరిచేయడం కుదరదు. దానిమీద నల్ల మచ్చ పడితే అసహ్యంగా ఉంటుందా లేదా? రామ్మా, రామ్మ, వెళ్దాం మండపం దగ్గరికి. లేదు, నేను రాలేను. అదంతా చూసే శక్తి నాకు లేదు సార్. దయచేసి నన్ను రమ్మనకండి, ప్లీజ్ వెళ్ళండి. ఇప్పటికే తలో రకంగా మాట్లాడుతున్నారు. నువ్వు మండపం దగ్గర లేకపోతే ఆ మాటలింకా చెడుగా వంకరగా పోతాయమ్మా. అందుకు అవకాశం ఇవ్వకూడదు, అర్థం చేసుకో. నిత్యకి, మీ శాంతికి నువ్వే ధైర్యం చెప్పాలి. కర్ణకి నువ్వే నచ్చజెప్పాలమ్మా. నీ బాధ ఎంత పెద్దదైనా కూడా కర్తవ్యం ముఖ్యం కదమ్మా. రామ్మా, మండపానికి వెళ్దాం.
రా. పురోహితులు గారు, ఇంతవరకు పెళ్లి గందరగోళం అయిపోయింది. ఇక ముందైనా అంతా సాఫీగా సాగాలని ఆశీర్వదించండి. అవును పంతులు గారు, ఈ రుణానుబంధం ఇలా ఉంటుందని మేము అనుకోలేదు. అంతా నమ్మలేనట్టుగా జరిగిపోయింది. ఆశీర్వదిస్తానమ్మా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు.